ఈరోజు మనం పుదీనా పచ్చడి చేసుకుందాం. ముందుగా పుదీనాని 2-3 సార్లుగా బాగా వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా తింటే మనకి ఏంటంటే పుదీనా అనేది అసలు ఆకు ఎక్కడ కనిపించదు. అలాగే టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలోకి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసుకున్నాం కదా పుదీనాని, అది కూడా ఇందులో వేయించుకొని పెట్టుకోవాలి. ఈ పుదీనా అంతా కూడా గ్రీన్ అంతా కొంచెం ఫ్రై అయిపోవాలండి బాగా. చూసారు కదండి, పుదీనా అనేది ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి అలాగే పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చింతపండు రసం అండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ప్యాన్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని అలాగా పట్టుకున్నానండి. అంతేనండి.